గుంటూరు జిల్లాలో పుట్టిన రాయలసీమను కార్యక్షేత్రంగా చేసుకుని ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలకు అపార సేవలందించిన మానవతావాది, కమ్యూనిస్టు నాయకుడు మునిపల్లె అన్నగారు మునిపల్లె పిచ్చిరాజు ఏమన్నారంటే, మా బాల్యంలో చాలా భాగం తెనాలిలో గడిచింది. అందరి పిల్లల మాదిరిగా నిర్భీతిగా అమాయకపు ఆటల్లో ఉన్న తమ్ముడి కరుణార్ద్ర హృదయపు లోతులు నేను కనిపెడుతూ ఉండేవాణ్ణి. వారాల పిల్లలంటే చాలా ఇష్టం. సైడు కాలువ మురికినీట్లో ఎవరో కొట్టి తోసివేసిన యానాది పిల్లవాడికి తన చొక్కా దానం చేసి ఇంటికి చేరిన ఉదంతం బాగా గుర్తు. ఇతరులతో పంచుకోనిదే తనేదీ తినేవాడు కాదు. నాన్నగారితో మూకీ సినిమాలు చాలా చూసేవాడు. కొరియాకే వీరబాలక్ సాహసకృత్యాలు మా ఇంటి సామాన్ల కొట్టంలో అనుకరించేవాడు. వెన్నపూసనాయుడు గారి బిడ్డలతోనూ, తంగిరాల సోమయాజులు గారి పిల్లలు వేణు వెంకు అవధానితోనూ చాలా ఆటలాడేవాడు. సన్యాసులన్నా చాలా శ్రద్ధ. లాఠీచార్జ్ చేసినప్పుడు కాంగ్రెస్ వాలంటీర్ల సత్యాగ్రహం చూసి ఇంటికొచ్చి దిగులు పడేవాడు. ఎప్పటికైనా భగత్ సింగ్ లాగా మనం ఇంగ్లీష్ వాళ్లని తరిమేయాలని మేము ఉద్విగ్నంగా ముచ్చటించుకునేవాళ్లం. తెనాల్లో రంగస్థల ప్రియులైన నాన్నగారితో కలిసి స్థానం నరసింహారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, తురగా పుండరీకాక్షుడు, మీసాల కృష్ణుడు, బెల్లంకొండ సుబ్బారావు, రామతిలకం, గగ్గయ్యగారులు వంటి ప్రసిద్ధుల నాటకాలకు విధిగా హాజరయ్యేవాడు. సావిత్రి గౌరీవ్రతం నిర్వహించిన స్త్రీల ఊరేగింపు తెనాలి 3 కాలువల దాకా సాగినప్పుడు బ్యాండువాళ్లని ఆ నాటకాల పాటలు వాయించమని వేధించేవాడు. మా ఇంట్లో వంట పనులు చేసే లక్ష్మీదేవమ్మ గారి చేత ఆధ్యాత్మ రామాయణం కీర్తనలు పాడించి ఆనందించేవాడు. మా వెంకటప్ప కక్కయ్యతో చలంగారింటిదాకా వెళ్ళి తనకప్పటికేమీ తెలియకపోయినా ఆయన్ను పొగిడేవాడు. కక్కయ్య మాటలే వల్లించేవాడు. కొడవటిగంటి వెంకట సుబ్బయ్య గారు మేము పుట్టకముందే సన్యాసుల్లో కలిసి హిమాలయాలకు వెళ్లాడని ఎవరి ద్వారా విన్నాడో ఆ సంగతులు వాకబు చేస్తుండేవాడు. ఇప్పుడు కూడానేమో. హిమాలయాలంటే అప్పటినుంచి వాడికి గొప్ప ఇష్టం. చాలా ఆలస్యంగా అక్షరాభ్యాసమైనా కొద్ది నెలల్లోనే అందరితో పాటు అందుకొన్నాడు. లెక్కలంటే అంత ఇష్టపడేవాడు కాదు. పద్యాలు, రిప్ వాన్ వింకిల్ కథ, ధ్రువుడి జీవిత కథ కంఠస్థం చేసి మరిచిపోయేవాడు. మా నాన్నగారి ఆకస్మిక మరణం తర్వాత మా స్వగ్రామంలో కూడా జమ్మలమడక రామ్మూర్తి పంతులు గారి శిష్యరికంలో సాహిత్యమన్నా, సంగీతమన్నా అత్యంత అభిమానం ఏర్పరచుకొన్నాడు. మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి గారికి, జాషువా గారికి సన్మానం చేయించాలని మాస్టారుతో పాటు తిప్పలు పడేవాడు. చెడుగుడు ఆటలో కడుదిట్ట. మా గోఖలే గారి ఊళ్ళో బ్రాహ్మణ కోడూరు మాధవపెద్ది వెంకట్రామయ్య గారి సమక్షంలో చెడుగుడు పోటీల్లో మంచి సాహసికుడిగా పేరు పొందాడు. మా ఆర్థిక పరిస్థితి బాగా అధ్వాన్నమైపోయినప్పుడు కూడా పుస్తకాల పఠనం మానేవాడు కాదు. అప్పటికీ ఇప్పటికీ అధ్యయనం, ఏకాంతం తమ్ముడి హాబీలు. పొన్నూరు హైస్కూల్లో చేరిన తర్వాత ఎవరికీ తెలియనీయకుండా పత్రికలకు ఏవేవో రాసి పంపుతుండేవాడు. తర్వాత అప్పటి అన్ని పత్రికల్లోనూ చిన్న చిన్న రచనలు చేసినా వాటిని శ్రద్ధగా దాచడం చేయలేదు. దాచడం అనేది తనకు నిషేధం. ఏమన్నా మిగిలితే గుప్తదానాలు, పేద విద్యార్థులకు రెండో కంటికి తెలియకుండా సాయం చేయడం చిన్నతనం నుంచి అలవాటు. ఎవరికీ బాకీ ఉంచుకోవడం లేదు. ఇన్ని లక్షల మందికి లేని ఇన్సూరెన్స్ పాలసీ నాకెందుకని ఎప్పుడూ ఇన్సూరెన్స్ చేయలేదు. 2 జతల దుస్తుల కన్నా ఎక్కువ కుట్టించుకోవడం పాపం అని ఆచరణలో పెట్టేవాడు. 1941-42లో నేను విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు బాంబులు పడుతున్న రోజుల్లో విశాఖ వచ్చాడు. మొదట్లో మియాన్ ఇఫ్తికారుద్దీన్ వాళ్ల బంధువులు మిలిటరీ క్యాంటీన్ సర్వీస్ కాంట్రాక్టర్లు. సదరుద్దీన్ అండ్ కోలో అకౌంట్లు రాసే పనిలో కొద్ది నెలలు చేసినట్టు జ్ఞప్తి. అక్కడే అబ్జర్వర్ కోర్ సిపాయిల జీవితంతో మంచిగా మమేకమైపోయాడు. సైనికులంటే అభిమానం. తర్వాత 801 బ్రిటిష్ రైల్వే కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇంజనీర్ల యూనిట్లో సర్వే పని నేర్చుకోవడానికి చేరాడు. ఆ పిమ్మట వాల్టేర్ ట్రాన్సిట్ ఏరియా నిర్మిస్తున్న మిలిటరీ ఇంజనీర్ సర్వీస్లో ఉద్యోగం కొనసాగిస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్లతో, ఆంగ్ల భాషతో సన్నిహిత సంపర్కం ఏర్పడింది. ఇంపీరియలిస్ట్ బుల్డాగ్ అనే ఒక మేజర్ని గురించి అసహ్యంగా చెప్పేవాడు. కొందరి భారతీయాభిమానాన్ని గురించి చెప్పేవాడు. కోస్టల్ బ్యాటరీలో ఆర్టిలరీ ఆఫీసర్, బ్రిటిష్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడైన కెప్టెన్ స్మిత్తో దీర్ఘ సంభాషణల నోట్స్ వ్రాసేవాడు. అట్లా తమ్ముడి అధ్యయనం అంతర్జాతీయ దృష్టికి, విశాల దృక్పథానికి తోడ్పడి ఉండాలి.
చాలా దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు తను చదివిన వాటి గురించి అప్పుడప్పుడు ఉత్తరాల్లో ప్రస్తావించేవాడు. ఎలియా ఎహ్రెన్బర్గ్, అప్టన్ సింక్లెయిర్, గోర్కీ, జేమ్స్ జాయిస్, సింక్లెయిర్ లెవిస్ మొదలైన వాళ్ల రచనల ప్రస్తావన ఉండేది. జాయిస్ డబ్లినర్స్ కథన్నా, గోర్కీ లోవర్ డెప్త్స్ నాటకమన్నా, పుష్కిన్ మజిలీ గుమాస్తా, గార్టిన్ రైల్వే గ్యాంగ్మెన్ ఎర్రజెండా కథలన్నా చాలా గొప్ప భావన. టాగోర్ నౌకాడూబీ నవలంటే ప్రాణం. అట్లాగే ప్రేమ్చంద్ గోదాన్ నవల, ఫాతిమా కథ, మునిమాణిక్యం వారి వక్రరేఖ నవల, దోస్తోవిస్కీ క్రైమ్ అండ్ పనిష్మెంట్, ఉన్నవవారి మాలపల్లి, మొక్కపాటి వారి బారిస్టర్ పార్వతీశం, చలంగారి దైవమిచ్చిన భార్య మొదలైనవి సెలవుల్లో సంచీల్లో వేసి తెచ్చుకునేవాడు. తనకెప్పుడైనా లాటరీలో ₹1,00,00,000 లభిస్తే భారతీయ పురాతన విజ్ఞాన గ్రంథాలైన ఖేట సర్వస్వం, జైమిని, మేఘోత్పత్తి, ఆంగీరస, ప్రపంచలహరి, వాసిష్ఠ, లోహతంత్ర, శాక్యాయుడు, ధాతు సర్వస్వం, బోధాయనుడు, కారక ప్రకరణ, ఆంగీరస, ఆకాశతంత్ర, భరద్వాజ, శక్తితంత్ర, అగస్త్య, బృహత్ సంహిత, వరాహమిహిర వీటిమీద పెద్ద పరిశోధన సంస్థ స్థాపిస్తానని నా డైరీలో ఈ లిస్టు రాశాడు. భారతీయ వైజ్ఞానిక పరంపర 11-12 శతాబ్దాల దాకా కొనసాగిందని ఒక హరిదాసు గారితో రాయచోటిలో ముచ్చటించగా నేను వింటూ కూచోడం గుర్తు. ఏ కవిని గూర్చి ఈసడింపు మాట వచ్చేది కాదు. పద్యాలు, గేయాలు, ఆధునిక కవిత ఏదైనా అభిమతమే. తన మిత్రులు అనిశెట్టి, అజంతాలంటే వల్లమాలిన ప్రేమ. బాలగంగాధర తిలక్కు నోబెల్ బహుమానం రావాలి అని ఎవరితోనో వాదించినట్లు కూడా గుర్తు. ఆలూరి బైరాగి విషాద కవిత్వం, శ్రీశ్రీ ప్రస్థానాలు, అనిశెట్టి బిచ్చగాళ్ల పదాలు, విశ్వనాథ కిన్నెరసాని పాటలు, దాశరథి మంజీరా, కృష్ణశాస్త్రి గారి గేయాలు, నారాయణరెడ్డి గారి పగలే వెన్నెల, తన కథ పూజాఫలం సినిమాలోనిది. నారాయణరెడ్డి గారి పగలే వెన్నెల పాట కొన్ని రాగం లేకుండా పిల్లలకు నేర్పేవాడు. సైగల్ పాటలు, న్యూ థియేటర్స్ చిత్రాలు, డేవిడ్ లీన్ దర్శకత్వం, చాప్లిన్ ముష్యూర్ వెర్డో చిత్రం, రిత్విక్ ఘటక్ చిత్రణ విధానం, ఇటీవలి బెనగల్ అంకుర్ అనుగ్రహం చిత్రాలు, వీటన్నింటికీ చిత్రమైన నోట్సులు ఆప్యాయంగా రాసుకుని ఎక్కడ పారేసుకున్నాడో మళ్లీ రాసే ఓపిక లేదని నాతో చెప్పాడు. తెలంగాణ పోరాటం మీద నవయుగలో కాబోలు పెద్ద గేయం మునీంద్ర పేరుతో వేశాడు. అది మళ్లీ దొరకలేదు కాబోలు. రాయలసీమ కరువును స్వయంగా చూచినవాడు. నా ప్రోద్బలంతో కడప జిల్లాలో కొన్ని దుర్భిక్ష ప్రాంతాలు దర్శించి రాసిన కథల్ని నాకెప్పుడూ తను చూపలేదు గాని ఇతరుల ద్వారా విన్నాను.